శ్రీ గణేష. సో నేనైతే వచ్చేసిన నాగోల్కి. ఇది లాస్ట్ ఇయర్ ఒక చిన్న విగ్రహాలు ఉంది, ఇదైతే మన షోలాపూర్ మోడల్గా హైదరాబాద్లో వేసారు. దాని మీద అయితే ఒక డీటెయిల్డ్ వీడియో పెట్టిండే అనమాట. సో ఈసారి కూడా నాకు చాలామంది సబ్స్క్రైబర్స్ మెసేజ్ పెట్టినారు, అన్న చిన్న విగ్రహాలు ఎక్కడ దొరుకుతాయి, హోల్సేల్గా కానీ రీటైల్గా కానీ. సో నేనైతే చింతామణి ఆర్ట్స్కి వచ్చిన. సో వీళ్ళ దగ్గర అయితే మనకి 1 feet 1.5 feet నుంచి తీసుకొని ఈసారి అయితే వీళ్ళు ఇంకా కొంచెం ఒక స్టెప్ అహెడ్ వెళ్ళి 7, 8 feet 9 feet వరకు కూడా చేస్తున్నారు. సో మనకు చిన్న విగ్రహాలు ఏవైతే ఉన్నాయో చిన్నవి లైక్ 1 feet to 3 feet 3.5 feet అయితే ఆల్మోస్ట్ ఫినిషింగ్ రెడీ అయిపోయింది. అండ్ ఒక మంచి షోరూమ్, ముంబైలో ఎట్లయితే షోరూంలో సెటప్ పెడతారో చిన్న విగ్రహాలకి అట్లా సెట్ చేసి అయితే పెట్టారనమాట. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే మీకు ఆ డీటెయిల్ ఈచ్ గణేశుడు ఎట్లా వచ్చిందో అవుట్పుట్ అనేది అయితే లాస్ట్లో చూపిస్తాను. సో అప్పటివరకైతే ఒకసారి మనం వీళ్ళ షెడ్ ఎట్లా ఉంది అండ్ ఇక్కడ వర్క్ ఎట్లా జరుగుతుంది దాని మీద అయితే మీకు ఒక చిన్న టూర్ అయితే ఇస్తాను. అండ్ అన్న వాళ్ళతో కూడా మనం మాట్లాడడానికి ట్రై చేద్దాం లాస్ట్లో. సో లెట్స్ గో. సో ఇది ఒకటి ఫస్ట్ షెడ్ మనకి ఇక్కడ చిన్న విగ్రహాలు అయితే చేస్తున్నారు అండ్ కలరింగ్ ఎవ్రీథింగ్ ఫినిషింగ్ అయిపోయింది. సో ఒక్కసారి ఇట్లా చూసుకుంటే మనకి ఇది మీకు ఇందాక చెప్పిన 3.5 feet విగ్రహాలు అయితే ఇవన్నమాట. సో ఇవన్నీ కూడా మీకు ఇంకా డీటెయిల్గా మీకు ఒక్కొక్క విగ్రహం ఎట్లుందని మనకు ఒకసారి లోకల్ డెమోకి అయితే పెట్టారు అనమాట. అవన్నీ కూడా నేను క్లియర్గా చూపిస్తాను ఇంకా. సో ఇక్కడ మనకి పైన కింద డిఫరెంట్ మోడల్స్, ఇవి 2 feet 1.5 feet 2 feet హైట్ అనమాట. సో అట్లా ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా కొన్ని విగ్రహాలు ఉన్నాయి మనకి. సో ఇది కూడా మనకి మొత్తం కంప్లీట్ వర్క్ అయిపోయింది అండ్ కవర్ వేసి అయితే పెట్టారు అనమాట, నీట్గా ఉండాలని చెప్పి. ఎందుకంటే మనకు ఫెస్టివల్కి అయితే ఇంకా 45 days ఉంది. సో అప్పటి వరకు అయితే మనకు విగ్రహాలు అనేది డస్ట్ అయిపోతాయి, ఎందుకంటే ఇవన్నీ కూడా పెయింటింగ్ అయిపోయిన విగ్రహాలు కాబట్టి. అండ్ ఇక్కడ చిన్నవి కూడా ఉన్నాయి 1 feet విగ్రహాలు. ఇవన్నీ విగ్రహాలు అవే అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది బేసిక్గా స్టాండ్, అన్ని విగ్రహాలు పెట్టి ఈజీగా కలరింగ్ చేయడానికి ఉంటుంది అనమాట. గణేష్ రొటేట్ అవుతుంది ముందుగా. అండ్ అట్లే దీన్ని మొత్తం స్టాండ్ కూడా మూవ్ అవుతుంది మనకి. ఇట్లా చూసుకుంటే ఇట్లా కంప్లీట్ స్టాండ్ కూడా మూవ్ అవుతుంది అనమాట. ఇది పెయింటింగ్కి ఆర్ కలరింగ్ చేయడానికి చాలా ఈజీ ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మొత్తం మనకు అన్ని చిన్న స్టాండ్స్ అవే అనమాట. సో ఎక్కువ టైం మనకి ఒకటేసారి ఒక 4 విగ్రహాలు అనేది కలర్ చేయడానికి చాలా ఈజీ ఉంటుంది. చిన్న విగ్రహాలు అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూద్దాం ఒకసారి. కలరింగ్ అయిపోయి ఇవి కూడా 1.5 feet హైట్. సో ఇవి కూడా మనకి కలరింగ్ అయిపోయితే ఉన్నాయన్నమాట విగ్రహాలు మనకి. సో ఇది ఒక స్టాండింగ్ మోడల్ చిన్న దాంట్లో కూడా. సో లాస్ట్ టైం అయితే చాలా ట్రెండ్ ఉండే ఈ విగ్రహం. సో అట్లా ఇక్కడ చాలా డిఫరెంట్ కలర్స్ అయితే వేసారు. అండ్ హోల్సేల్గా అయితే అమ్ముతున్నారు వీళ్ళు, అట్లనే రీటైల్గా కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. సో రీటైల్ గురించి మనకి ఇంకా డీటెయిల్స్ తెలియదు, కానీ హోల్సేల్గా అయితే అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు కూడా 1.5 feet 1 feet విగ్రహాలు. సో పక్కన షెడ్కి వెళ్దాం మనము, ఒకసారి అక్కడ వర్క్ ఎట్లా ఉంది అండ్ ఫైనల్గా అసలు అవుట్పుట్ ఎట్లా రాబోతుంది దాని మీద అయితే మనం వీడియో. సో ఇది వచ్చేసి మీకు ఇందాక చెప్పినా కదా, ఇది షెడ్ 2 అనమాట, పక్కనే ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకి డబుల్ సైడ్గా 5 feet హైట్ అనమాట, 6 feet విగ్రహం. సో ఇవన్నీ కూడా హోల్సేల్గా మీకు అందుతున్నారు ఈసారి. సో అయితే ఫస్ట్ వర్క్ అయితే ఏమి ఉంటుంది, బాడీ వర్క్ అయిపోయింది అండ్ ఫినిషింగ్ వర్క్ అయ్యి దాని తర్వాత ఫైనల్ దాని తర్వాత ఆల్మోస్ట్ చిన్న విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి బల్క్లో ఆర్డర్స్ వస్తాయి కాబట్టి ఎక్కువ ఫోకస్ అయితే ఇప్పుడు అది చేసి ఫినిష్ చేస్తున్నారనమాట. సో అది అయిపోయిన తర్వాత మనకి ఇవన్నీ మోడల్స్ మీద అయితే వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తారు. సో వర్క్ అయితే చాలా ఫాస్ట్గా అయితే అవుతుంది. ఇక్కడ అన్ని విగ్రహాలకైతే మనకి అన్నీ కూడా 3 feet హైట్ విగ్రహాలు. ఇక్కడ ఒకసారి చూసుకోవచ్చు ఎన్ని విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ, మొత్తం 3 feet హైట్ విగ్రహాలు అనమాట అన్నీ కూడా. సో అన్నీ ఒక్కొక్క మోడల్కి మంచిగా నీట్గా అరేంజ్ అయితే పెట్టేసారు అనమాట. సో ఎట్లయితే మనకు వర్క్ అవుతుంటుందో పెయింటింగ్ వర్క్ దాన్ని బట్టి అయితే వీళ్ళు అన్నీ అరేంజ్ చేసేస్తారు. సో అట్లా ఇక్కడ చూసుకుంటే ఇందాక మీకు ఎట్లయితే 6 feet విగ్రహాలు పెట్టేసాను, ఇది ఒక 8 feet 7 feet విగ్రహాలు ఈ లైన్లో మొత్తం. సో డిఫరెంట్ సీటింగ్ పొజిషన్ అండ్ మంచి బ్యాక్గ్రౌండ్ అయితే వచ్చింది. అక్కడ 2 sides మనకి టైగర్ వచ్చింది గణేశుడికి. అండ్ ఇదైతే ఒక యూనిక్ మోడల్ అనేది చెప్పవచ్చు ఇది కూడా. సో ఈ లైన్లో అయితే మనకి మంచి మహారాజ్ స్టైల్లో సీటింగ్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఉన్నాయి అనమాట మహారాజ్ స్టైల్ సిట్టింగ్ అండ్ విత్ బ్యాక్డ్రాప్. సో
మొత్తం నెక్స్ట్ గణేషుడు అయితే ఈ లైన్లో ఉన్నాయి మనకి. సో ఇవన్నీ కూడా 8 feet హైట్ అయితే ఉంది మనకి. ఇందాక ఏదైతే చెప్పినా 2 types స్టైలర్స్ అయితే మనకి హాఫ్ పెయింటింగ్ అయితే డార్క్ కలర్ అయిపోయింది. ఇందులో ఎంత బ్యూటిఫుల్ అయితే పెయింటింగ్ వర్క్ వచ్చింది బ్యాక్డ్రాప్కి అండ్ గణేషుడికి. సో జస్ట్ మనకి ఇంకా ఫినిషింగ్ అవ్వలేదు పెయింటింగ్ది, బట్ స్టిల్ ఆ కలర్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. సో మనం చూడొచ్చు గణేషుడి ఫేస్, జస్ట్ ఐ పెయింటింగ్ ఒకటి రావాలి. బ్యాక్డ్రాప్లో అయితే మొత్తం మెటాలిక్ కలరింగ్ వచ్చింది మనకి. ఇక్కడ చూసుకుంటే ఈ మొత్తం కూడా ఏవైతే అస్త్రాలు వచ్చినాయి ఆ బ్యాక్డ్రాప్లో కంప్లీట్ మెటాలిక్ పెయింట్స్ అనమాట. అండ్ అట్లే ధోతి చూడవచ్చు, ధోతికి కూడా వాళ్ళు హైలైటింగ్ ఎట్లా ఇచ్చారు, మెరూన్ కలర్ ధోతి. అండ్ కంప్లీట్ మనకు ఆ హైలైటింగ్ కావాలి కాబట్టి న్యాచురల్గా కనిపించాలి లుక్ అని ఆ హైలైటింగ్ ఇచ్చారు. సో ఇది ఒక్కసారి కంప్లీట్ ఫినిష్ అయితే మాత్రం దిస్ విల్ బి వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ మోడల్. సో ఆల్మోస్ట్ గణేశుడికి 6 hands ఉన్నాయి. సో ఇది కూడా ఒక స్పెషాలిటీ ఇందులో. సో ఇట్లా మనకి ఈ 7-8 feet హైట్లో విగ్రహాలు అనమాట ఇవి. సో ఇది వచ్చేసి మనకి 4 feet హైట్ అనమాట. ఇది 5 feet, నాకైతే 5 feet హైట్ అనిపిస్తుంది. కానీ చాలా అంటే చాలా డీటెయిల్డ్గా ఉంది. ఇక్కడ మనకి నంది మహారాజ్ అండ్ నంది మీద అయితే మనకి మన గణపతి శివుడు రూపంలో ఉన్నాడు, హర్ హర్ మహాదేవ్. సో చాలా అంటే చాలా డీటెయిల్డ్గా ఉంది. మీకు నార్మల్గా వితౌట్ ఫినిషింగే ఈ విగ్రహం ఇంత బ్యూటిఫుల్గా అనిపిస్తే కంప్లీట్ ఒకసారి అయితే ఇమాజిన్ చేసుకోండి వర్క్ అయిపోయిన తర్వాత మనకి ఈ విగ్రహం ఎంత బ్యూటిఫుల్ అవుట్పుట్ అయితే రాబోతుంది. అట్లా మొత్తం ఈ పర్టికులర్ ఈ లైన్ మొత్తం కూడా మనకి ఇవే విగ్రహాలు ఉన్నాయి చూసుకుంటే. సో ఇంకా ఇవి విగ్రహాలకైతే ఫినిషింగ్ వర్క్ అండ్ కలరింగ్ వర్క్ అయితే ఇంకా పెండింగ్ ఉంది. సో మేబీ మనం నెక్స్ట్ ఇంకొక వీడియో చేస్తే ఒకవేళ చింతామణి ఆర్ట్స్ పైన లైక్ మ్యాక్సిమం ఇవి కూడా కలరింగ్ ఎట్లా వచ్చినాయి అనేది అయితే ఒక అవుట్పుట్ చూపించడానికి అయితే ట్రై చేస్తాను నేను. సో మీకు ఇందాకైతే చెప్పినా కదా షోరూమ్ లాగా సెట్ చేసిరని మొత్తం ఇది. సో చాలా నీట్గా అయితే సెట్ చేసి పెట్టారు మనకు అన్ని పెద్ద సైజ్వి కింద అండ్ పైన చిన్న సైజ్వి 1-1.5 feet విగ్రహాలు ఇవన్నీ. సో ఒక్కొక్క విగ్రహం అయితే మీకు డీటెయిల్గా చూపిస్తా ఇక్కడ. సో మనకు ఫస్ట్ వచ్చేసి ఇది 1 feet హైట్ అనమాట. 1-1.5 feet ఐడియల్ హైట్. ఇవన్నీ కూడా మనకి ఇంట్లో పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి. సో ఇక్కడ గణేశుడు వచ్చేసి మనకి మోదక్ పట్టుకొని కూర్చున్నాడు అండ్ చూడొచ్చు ఎల్క ఎంత బాగుంది చిన్నగా. సో ఇదొక మోడల్. అండ్ అట్లా ఈ హైట్లో మనకు సోఫా అండ్ ఇక్కడ వచ్చేసి మన హైబిస్కస్ ఫ్లవర్. సో ఇవన్నీ కూడా మనకి దగడు సెట్ అండ్ సిట్టింగ్ మోడల్. అండ్ ఇక్కడ ఇంకొకటి మనకి రెగ్యులర్ అయితే బొప్ప సిట్టింగ్ మోడల్ అయితే ఉంది అది. అండ్ ఇది వచ్చేసి మనకు వెంకటేశ్వర స్వామి మోడల్ అనమాట. సో కొన్ని డార్క్ కలర్స్కి అయితే కవర్ ఎందుకు వేసి పెట్టారంటే డస్ట్ అయిపోతాయి కాబట్టి. సో ఇది వచ్చేసి మనకి మన బాల్ గణేష్, లడ్డు గణేష్. అండ్ ఇది ఇంకొక బ్యూటిఫుల్ విగ్రహం ఇది, ఎందుకంటే ఇది మార్బుల్ ఫినిషింగ్లో ఉంది. అండ్ చూడొచ్చు ఎంత నీట్గా ఉంది ఈ విగ్రహం కూడా. సో ఇవన్నీ కూడా మనకి ఐడియల్ ఏవైతే ఇంట్లో పెట్టుకునే విగ్రహాలు అనమాట ఇవన్నీ. సో అట్లా ఇక్కడ చిన్నవి ఇంకా. సో ఇవి 1 feet కంటే కూడా చిన్నవి ఇవి. సో ఇది మనకు మహాదేవ్ స్టైల్ ఇది. సో ఇంకొకటి వచ్చేసి ఇక్కడ కింద సీటింగ్ మోడల్స్ ఇవన్నీ కూడా. సో ఇది చూసుకుంటే ఒకటి మనకి వెల్కమ్ పట్టుకొని అయితే కూర్చుంది బాల్ గణేష్ మళ్ళీ. సో ఇవి కూడా ఇదైతే ఇంకా 1 feet కంటే చిన్నది ఇది యాక్చువల్లీ. సో ఒకసారి చూడండి ఇది. సో ఇది ఇంకొక యూనిక్ మోడల్ అని చెప్పవచ్చు, ఎందుకంటే ఫేస్ చూడవచ్చు మనకు చాలా జ్యువెలరీ వర్క్ వచ్చింది ఇది. సో ఈ మొత్తం కూడా ఇక్కడ ఒకటి ఉంది. అండ్ నాకైతే ఇది చాలా నచ్చింది విగ్రహం. ఇది ఒక డిఫరెంట్ మోడల్ ఇది. సో అట్లా ఇది ఇంకొకటి మనకి ఇంట్లో పెట్టుకోవడానికి చాలా మంచి విగ్రహం అనమాట సిట్టింగ్లో. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇదొకటి చిన్న గణేష్. అండ్ ఇదొకటి డిఫరెంట్ విగ్రహం ఇది. ఇక్కడ మనకి ఎలిఫెంట్ ఫేస్ అనమాట ఇది గణేశుడికి. అండ్ ఇక్కడ చూసుకుంటే చిన్న విగ్రహంలో మనకి స్టాండింగ్ విగ్రహం ఇది. సో లాస్ట్ ఇయర్ మనకి అయితే కాలాచౌకి మహారాజా పెద్దగా ఉండే అదే స్టైల్లో ఇది వచ్చేసి ఒక 1.5 feet విగ్రహం ఇది. సో అట్లా ఇవి కూడా ఒక స్టాండర్డ్ సిట్టింగ్ మోడల్స్. సో అట్లే 2 feet విగ్రహాలు చూసుకుందాం ఒకసారి. ఇక్కడ పైన ఉన్నాయి. సో 2 feetలో వచ్చేసి ఇదొక విగ్రహం ఉంది. అండ్ ఇది ఇంకొక మంచి మోడల్ ఇది. కింద ఎలిఫెంట్ మొత్తం వచ్చింది. అండ్ పక్కన చూసుకోవచ్చు ఎలిఫెంట్ చెవు ఉంది. గణేశుడు అయితే ఎలిఫెంట్ హెడ్ మీద కూర్చుంటున్నాడు.
అండ్ ఇక్కడ ఇది ఇంకొకటి బ్యాక్గ్రౌండ్లో మనకు విఠల్ మహారాజ్ ఉన్నారు. సో విఠల్ మహారాజ్ ఒకసారి ఫినిషింగ్ చూడాలి ఎంత నీట్గా ఇచ్చారో, మంచి షైనింగ్లో. సో అట్లా ఇవి కూడా 2.5 feet హైటే అనమాట. ఇది సోఫాలో కూర్చొని, ఇది మనకి జ్యువెలరీ వర్క్ కంప్లీట్గా. అండ్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో అయితే మనకు ఒక చెట్టు ఇచ్చారు గణేశుడికి. సో ఇది మన కృష్ణుడు, సో పైన చెట్టు. సో చూడొచ్చు ఎంత నీట్గా ఉంది కృష్ణుడు, మన కలర్ కూడా కంప్లీట్గా. అండ్ ఇక్కడ కింద మనకి అష్టవినాయక్ కాన్సెప్ట్ అనమాట ఇదంతా. సో గణేశుడు చూడొచ్చు ఎంత బాగుందో కూర్చొని, మనకి చాలా పీస్ఫుల్గా అవుతుంది ఫేస్ కూడా ఫినిషింగ్. సో మీకు చెప్పిన కదా 3 feet హైట్ అని చెప్పేసి. సో 3 feet 3.5 feetలో ఇవి విగ్రహాలు అయితే ఉన్నాయి అనమాట మనకి. సో ఇది వచ్చేసి మనకి లోటస్ ఫ్లవర్ మీద అయితే కూర్చొని ఉంది. అండ్ పక్కన చూసుకుంటే అట్లే డమరు పైన మనకి చేతిలో స్నేక్ పట్టుకొని ఉన్నాడు గణేశుడు. ఇక్కడ దాని పక్కన అయితే ఇంకొక యూనిక్ మోడల్ అని చెప్పొచ్చు. శివుడు ఆల్మోస్ట్ హాఫ్ శివుడు అండ్ హాఫ్ గణేశుడు పైన కూర్చొని ఉన్నాడు. అండ్ అట్లే ఇక్కడ మనకు నంది మహారాజ్ పైన శివుడు రూపము. ఇది కూడా 3.5. ఇందాక మీకు 4 feet అయితే చూపించిన, బయట 5 feet అది యాక్చువల్లీ. అండ్ ఇది వచ్చేసి మనకు ఒక 3.5 feet హైట్లోనే ఉంది అదే మోడల్లో. అండ్ ఇక్కడైతే ఒక క్యూట్ ఎలిఫెంట్ ఫేస్, దానిపైన గణేశుడు. సో గణేశుడు మళ్ళీ లడ్డు చేతిలో పట్టుకొని మన బాల గణేష్ టైప్ కూర్చొని ఉన్నాడు. సో అట్లే ఇక్కడ స్టాండర్డ్ మన మహాదేవ్ శివుడు రూపంలో ఒకటి ఉంది. సో ఇవన్నీ కూడా మీకు 3 feet హైట్ అనమాట ఇప్పుడు ఏవైతే చూస్తున్నారో ఇవన్నీ. సో మీకైతే కాంటాక్ట్స్ డీటెయిల్స్ అన్నీ కూడా, లొకేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో పెడతా, చూడండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మాట్లాడండి, హోల్సేల్ అండ్ రీటైల్కి కూడా. ఇప్పుడైతే ప్రజెంట్ అన్న వాళ్ళైతే హోల్సేల్ బుకింగ్స్ అయితే ఇంకా తీసుకుంటున్నారంట. సో అవైతే మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇది వచ్చేసి మనకి రాముడు. అండ్ ఇక్కడైతే మనకి పికాక్ వచ్చింది పైన. సో కలరింగ్ చూడొచ్చు, గణేశుడు బాడీ కలర్ కానీ మనకి పర్ఫెక్ట్ అయితే షోలాపూర్ విగ్రహం అని అయితే అమ్ముతారు హైదరాబాద్లో. ఎగ్జాక్ట్ మనకు అదే షోలాపూర్ అవుట్పుట్ అయితే ఫినిషింగ్ ఇక్కడ చేశారైతే వస్తుంది అనమాట. శ్రీ చింతామణి రాస్తుంది. సో ఇదనమాట మనకు కంప్లీట్ చింతామణి ఆర్ట్స్ నుంచి అయితే అప్డేట్. సో మీకైతే 1 feet ఆల్మోస్ట్ 1 feet కంటే తక్కువ అండ్ అప్ టు 3 feet అండ్ వితౌట్ కలరింగ్ అయిన విగ్రహాలు అయితే మీకు 7 feet హైట్కి కూడా చూపించినాయి ఇక్కడ, 7-8 feetకి కూడా. సో డీటెయిల్స్ పెడతా, అందరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఇక్కడ వచ్చి ఒకసారి చూడడానికి. హోల్సేల్గా అయితే ఇప్పుడు లిమిటెడ్ తీసుకుంటున్నారు ఆర్డర్స్. అండ్ పెద్ద విగ్రహాలు అయితే ఇప్పుడు ఏం లేవు అనమాట. 3 feet అండ్ అబోవ్ 3 feet హైట్ ఈ విగ్రహాలు అయితే లేవు స్పెసిఫిక్గా. సో మీకు 1-1.5 feet హైట్కి కావాలంటే మాత్రం మీకు ఆర్డర్ వస్తే ఇక్కడ చేసిస్తారు. సో అప్పటివరకు అయితే వీడియో చూడండి అండ్ కంపల్సరీ వీడియోని షేర్ చేయండి, వేరే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది ఇది. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కంప్లీట్గా లాస్ట్ వరకు చూసినందుకు అందరికీ కూడా థ్యాంక్స్. జై శ్రీరామ్, జై శ్రీ గణేష్.